సార్ ఇప్పుడు ఈ ఉగాది నుంచి మరి మకర రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి. గురుగ్రహం వృషభ రాశి, ఓకే. కుజగ్రహం వచ్చేసి వాళ్ళకి మిథున రాశి, ఓకే సార్. కేతు గ్రహం వచ్చేసి వాళ్ళకి సింహరాశిలో ఉంటుంది. సింహరాశి. ఇది వాళ్ళకి ఆ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. అయితే వీళ్ళకి మే మాసం 18 నుంచి 21 తారీఖు వరకు వీళ్ళకి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి, ఓకే. రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, హ్మ్. కేతువు కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. హ్మ్. ఇది కాకుండా ముఖ్యంగా వీళ్ళకి తృతీయ భావంలో షడ్గ్రహ కూటమి గురించి వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, అందులో మకర రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి రాశ్యాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి, హ్మ్. సో వీళ్ళు ఏదో అనివార్యమైనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. వీళ్ళు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. వీళ్ళు కోరుకున్నవి జరగవు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, ఓకే. వీళ్ళు ఎంత కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోతాయి, హ్మ్. లేకపోతే మనీ బ్లాక్ అయిపోతుంది, వీళ్ళు లోన్స్కి అప్లై చేస్తే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని చాలా ప్రచారం జరుగుతుంది దీని మీద. ఓకే. కానీ తృతీయ భావంలో ఉన్నటువంటి శని ఒక్కటే కాకుండా ఇప్పుడు గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల్ని కూడా మనం గ్రహిస్తే మకర రాశి వాళ్ళకి మే మాసం నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు. రాహుకి ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలో కన్నా కుంభరాశిలోనే ఎక్కువగా సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడని నేను అనుభవంతో చెప్తున్నాను. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి షష్టమ భావంలోకి గురువు మిథున రాశిలోకి వస్తాడు. భాగ్యస్థానం అంటే భాగ్యస్థానం అంటారు. ముఖ్యంగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధగ్రహం కూడా వీళ్ళకి ఈ షడ్గ్రహ కూటమితోని కలిసి ఉంటుంది. సో మనం అంటే ఒక్కొక్క గ్రహాన్ని మనం భావరూపంలో చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి అష్టమంలో కూడా కేతు వస్తాడు. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఓకే. ఎందుకంటే వీళ్ళకి కుటుంబ స్థానంలోకి రాహు వస్తే ఆటోమేటిక్గా 180 degrees అంటే అది కేతువు కూడా సింహంలోకి వస్తాడు. సో అష్టమ భావంలో కేతువు, కుటుంబ స్థానంలో రాహు. సో భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్ ఉంటారు. వీళ్ళు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సక్సెస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు సక్సెస్. ఆల్రెడీ గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్లో వీళ్ళకి రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చే అవకాశాలు కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మే మాసం నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టు ఆన్ పేపర్ కనిపిస్తారు. అంటే పేపర్ మీద రాసినప్పుడు వీళ్ళు అద్భుతంగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసే వరకు చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు. ప్లాన్ చేసిన దాకా ఎవడు మాటినారు కానీ వినరు. సో వీళ్ళు ఈ ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి వీళ్ళు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా భావోద్వేగాల్ని వీళ్ళు తీసుకొస్తారు అన్న విషయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది.